బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హైదరాబాద్ లో బీజేపీకి స్థానం లేదని, ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ కు షిండే, అజిత్ గులాంలుగా మారారని, వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణలో 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ సహా పలువురు నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలకు నిరాశే మిగిల్చిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో దోపిడీ జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. 1% ట్యాక్స్ వసూలుకు వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రికి చంద్రబాబు వినతి పత్రం ఇచ్చారన్నారు మార్గాని భరత్. చంద్రబాబు సంపద సృష్టించమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రతిపాదన విరమించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించద్దన్నారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారన్నారు. ఫార్మాసిటీకి బీఆర్ఎస్ 14,000 ఎకరాలు సేకరించిందని, మళ్లీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ ఎందుకు అని ప్రశ్నించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన చిరు వ్యాపారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిరు వ్యాపారి కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. కారును మహిళ నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్రలో సుడిగాలి ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. శివాజీపై పేటెంట్ తమకే ఉందని ప్రధాని మోదీ, బీజేపీ నేతలు భావిస్తున్నారు. కానీ శివాజీని, మహారాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. ఎంవీఏ సర్కార్ను మోదీ డబ్బులతో కూల్చారని విమర్శించారు రాహుల్. ముంబైలో ధారావి ప్రాజెక్ట్ పేరుతో పేదల భూములు లాక్కొని 1,00,000 కోట్ల ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.